Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. సెప్టెంబర్ 5వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం 1 కొరింథీ 10వ అధ్యాయం. ఎప్పుడో లేఖనాలు వ్రాయబడితే మనకి ఇప్పుడు ఎట్లా వర్తిస్తాయి? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. 1 కొరింథీ 10వ అధ్యాయం చదువుకుందాం. అక్కడ 11 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిన వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, శోధింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. అంతవరకు ఆపుదాం. ఇక్కడ లేఖనాలు అంటే పాత నిబంధన లేఖనాల ఉద్దేశం ఏంటి? మొదటిది ఏంటి అంటే అనేక ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాల్లో ఇక్కడ 6 చెప్పుకుందాం. మొదటిది ఏంటి అంటే పాపం ఘోరమైనది. అంటే లేఖనాల్లో మొదటి రచయిత ఎవరు? మోషే కదా. మోషే కంటే ముందే ఆదాము నుండి అబ్రహాము నుండి మోషే వరకు కూడా పాపం ఉంది. మరి లేఖనాలు ఎందుకు రాయబడి మోషే ద్వారా? తర్వాత పాపం ఘోరమైనది. అది ఎంత ఘోరం అంటే దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాన్ని అతిక్రమించింది. అంత ఘోరం అన్నమాట పాపం. పాపానికి డెఫినేషను అతిక్రమం అయింది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడాను. అది తిరుగుబాటు, దేవునికి తిరుగుబాటు చేసినట్టుగా, దేవునికి శత్రువులు అయినట్టుగా. ఓకే, కానీ కనీసం అది అతిక్రమం అయింది అని చూపించడానికి. రెండవ ఉద్దేశం ఏంటి? పాత నిబంధన వ్రాయటానికి ఆ లేఖనాల యొక్క ఉద్దేశం ఏంటంటే పాత నిబంధనలు ఉన్నాయి అన్నీ కూడాను యేసుక్రీస్తు రాకడకు సిద్ధపరిచేటువంటి రీతిగా ఉన్నది. మరి పాత నిబంధనకు చెందినటువంటి చివరి ప్రవక్త ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. ఆయన పేరేంటి? ప్రిపేరర్. ఓకే, మెస్సయా కాలానికి
మెస్సయా రాకడకు సిద్ధపరిచేటువంటి ఆయన. మూడవ ఉద్దేశం ఏంటి? లేఖనాల ఉద్దేశం, పాత నిబంధన లేఖనాల ఉద్దేశం. అంటే లేఖనాలు అంటే పాత నిబంధన లేఖనాలే కాదు, క్రొత్త నిబంధన లేఖనాలు కూడాను. ఇప్పుడు మనం ప్రత్యేకంగా పాత నిబంధన లేఖనాలు అని చెప్తుందంటే పాత నిబంధన లేఖనాలు. ఓకే, కాబట్టి వాటి ఉద్దేశం ఏంటి అంటే క్రీస్తుకి సిద్ధపట్టే కాదు, క్రీస్తు ఎలాంటి వాడు అని చెప్తుంది. టైప్స్ ద్వారా, ప్రాఫెసీస్ ద్వారా, ఓకే, మోడల్స్ ద్వారా, అనేక రీతిలుగా. అంతేకాదు డైరెక్ట్ ప్రాఫెసీస్, ప్రవక్తలు వచనాల ద్వారా క్రీస్తు ఎలాంటి వాడని లేఖనాలు చెప్తున్నాయి. మరి చెప్పటానికి ఆ ఉద్దేశంతో చెప్పటం కాదు, ఆ ఉద్దేశం అన్నమాట. క్రీస్తు ఎలాంటి వాడు అని చూపించటానికి ఈ లేఖనాలు వ్రాయబడినాయి. నాలుగవది ఏంటి అంటే ఆయన ఎలాంటి వాడో కాదు, ఎప్పుడు రానై ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఇక్కడ లేఖనాలు ఏం చూసిందంటే ఆయన ఎప్పుడు వస్తాడు, ఇదంతా యుగం. ఆయన యుగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్రీస్తు రాకడతో స్టార్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటిది లేఖనాలు చెప్తాయి అన్నమాట. ఐదవది ఏంటి అని అంటే పాపమును గూర్చి హెచ్చరించుట. ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, లేఖనాలు ఎందుకు వ్రాయబడినవో అని ఇక్కడ ఈ అధ్యాయంలో వ్యక్తపరచబడింది. అది ఏంటి అంటే నైతిక పాఠాలు నేర్చుకోవటానికి అని. ఇంకా మనం నైతిక పాఠాలు అంటే ఏంటి? వ్యభిచారం, అవినీతి, విగ్రహారాధన, ప్రభువును శోధించుట అనేది నిర్గమకాండంలో తర్వాత చూద్దాం. అక్కడ ఏంటి అంటే దేవుడు మంచివాడు, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు సర్వాధికారి. ఓకే, అది కూడా యాడ్ చేయాలి, సర్వాధికారి అయినప్పుడు ఆయన్ని నమ్మకపోవటం ఏంటి? నమ్మకపోతే అది శోధించిన దానితో సమానం. దేవుణ్ణి శోధిస్తే వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు, కానాన్లో ప్రవేశించలేదు. 40 సంవత్సరాలు నన్ను శోధించారు అంటాడు. ఆయన ఎలాంటి దేవుడు? సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, మంచివాడు, నమ్మకస్తుడు. ఆయన నమ్మకపోవటం ఏంటి? నమ్మకపోతే శోధించిన దాంతో సమానం. ఇప్పుడు నైతిక జీవితం, నైతిక పాఠాలు. నైతిక అనంటే నీతి, నిజాయితీ, లేకపోతే నీతి, న్యాయం. ఓకే, డికాయోసునే అంటారు. ఇప్పుడు సదీక్ అంటే నీతి, రైచియస్నెస్, అది హెబ్రీ అనుకోండి. ఓకే, ఇక్కడ మనం బైబిల్ చదువుకునేటప్పుడు, పాత నిబంధన చదువుకునేటప్పుడు ఏం చేస్తాం? క్రొత్త నిబంధనకి ఎట్లా పొత్తు చూస్తాం, ఆ కనెక్షన్స్ చూస్తాం. ఓకే, ఈ సువార్తలో ఏంటి, యేసు ప్రభు గురించి ఏమున్నాయి అవన్నీ ఆయనే చెబుతాడు. తర్వాత సువార్థికులు కూడాను ఎత్తి చెబుతారు. పాత నిబంధనలో ఉన్నటువంటివి వాటి ఎత్తి చెప్తారన్నమాట సువార్తలు. అంతేకాదు పత్రికలు కూడా యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ సువార్తల్లో చెప్పినటువంటి వాటిని పత్రికలు మరి ఎత్తి చెబుతారు. అంతేకాదు ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన అంతటినీ అర్థం చేసుకుంటేనే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఈ కనెక్షన్స్ మనం చూస్తామన్నమాట. అంతేకాదు పాత నిబంధనలోనే కనెక్షన్స్ ఉన్నాయి. ధర్మశాస్త్రం ఏ విధంగా కీర్తనలో వ్రాయబడింది, మరలా ప్రవక్తలు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని కోట్ చేశారు, ఇవన్నీ కూడాను మనం ఈ కనెక్షన్స్ చూస్తాం అన్నమాట. ఈ కనెక్షన్స్ అన్నీ చూసి స్టడీ చేయొచ్చు, కానీ తేలిగ్గా పైకి ఉన్నటువంటి నైతిక జీవితానికి సంబంధించినటువంటివి ఇవి గుర్తించకపోవటం అవి చాలా ఘోరం అన్నమాట. ఈ కనెక్షన్స్ అని చదువు, కానీ
ఇది ఏం చేయాలి, ఏం చేయకూడదు అని వాక్యం చెబుతున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసేసి దీన్నే స్టడీ చేయటం అది సరైనది కాదు. డోంట్ నెగ్లెక్ట్ ది ఆబ్వియస్. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ చెప్పేది మనము అంటే ఏంటి అనేదాన్ని మనం ఇదంతా కార్సన్ గారు చెప్పిన దాన్ని అర్థం చేసుకోబోయే ముందు ఇది నేను చెబుతున్నాను. ఇక్కడ పాత నిబంధన, ఇదంతా పాత నిబంధన 39 పుస్తకాలు ఉన్నాయి. అది మోషేతో ప్రారంభించబడి తర్వాత 400 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది. తర్వాత 30వ సంవత్సరం నుండి లేఖనాలు రాయబడి, ఓకే, అది స్కాలర్లీ రీసెర్చ్ అనుకోండి. 27 గ్రంథాలు రాయబడి. ఇక్కడ మనము అని పౌలు రాస్తున్నాడు. ఇక్కడ పౌలు మరి 60 సంవత్సరం 60+ అప్పుడు రాస్తున్నాడు అనమాట. మనము అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడాను మన కోసం రాయబడినవి అని అంటాడు. మనం పాఠాలు నేర్చుకునేటువంటి రీతిగా, మనం నైతిక జీవితానికి సంబంధించినటువంటి రైట్ రాంగ్, న్యాయం అన్యాయం, మంచి చెడు అనేది ఏంటో తెలుసుకోవటానికి వ్రాయబడినటువంటి దృష్టాంతాలుగా ఇక్కడ పాత నిబంధన ఉంటుంది అనేది. అది మనము అని అంటున్నాడు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం. మరి మనము అనేదానికి ఈ మనము అనేది ఈయనతో మొదలెట్టినా కానీ ఈ యుగాంతం అంతటికి సంబంధించింది. యుగాంతం, దీన్ని యుగాంతం అంటారు. మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు యుగాంతం అంటారు. ఈ యుగాంతానికి సంబంధించింది అన్నమాట. అంటే ఈయన మనము అనేది మనకు కూడా వర్తిస్తుంది. ఆయనకే కాదు, మనకు కూడా వర్తిస్తుంది అని గమనించుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి లేఖనాలు ఇవి, మనకి లేఖనాలు ఏమిటి? ఇవి కూడా ఉన్నాయి. వాళ్ళకి లేఖనాలు ఇవి, ఈ 39. మనకి లేఖనాలు ఏంటి? ఇవి కూడా కలుపుకోవాలి. అంతేకాదు, మనకి ఎంతో టీచర్స్ ఉన్నారు, ఎంతో బోధించారు. కాబట్టి వీళ్ళ పాపం చేస్తే అయ్యయ్యో అని అంటాం కదా. మనకి అయ్యయ్యో అని మనకు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు పాపం చేస్తే ఓకే, వాళ్ళు పాపం చేశారు, యూదులు పాపం చేశారు, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు, ప్రవక్తలు చెప్పిన దాన్ని నిర్లక్ష్యం చేశారు అని మరి వాళ్ళ పాపాన్ని మనం ఎత్తి చూపించవచ్చు. అయ్యో ఏంటి అంత ఘోరంగా చేశారని. మరి మన సంగతి ఏంటి? 27 వాటితో కలిపి 27 పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు బోధించారు. తర్వాత మనకు టీచర్స్ వచ్చారు. ఆ టీచర్స్ మనకు బోధించారు. అప్పుడు కూడా మనం పాపం చేస్తే మనల్ని ఏమనాలి? అంతేకాదు, పరిశుద్ధాత్మదేవుడు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటిది మన క్లియర్గా తెలుసు. తెలియటమే కాదు, ఈ 27 పుస్తకాలు క్లియర్గా అర్థం చేసుకునేటట్టుగా యేసుక్రీస్తు యొక్క కృపా కార్యాన్ని వివరించారు. ఇవన్నీ ఉన్నా కానీ మనం పాపం చేస్తే ఆ పాపాన్ని ఏమాలి? వాళ్ళని అయ్యో అంటే మనం అయ్యయ్యో అనాలి. ఇప్పుడు చదువుకుందాం. ఆయన చెప్పినటువంటి వాటినే నేను కొంచెం చార్ట్ ఫామ్లో మీకు చెప్పాను. ఇప్పుడు రిపిటేషన్గా అనుకోకూడదు, చదువుతాను. 1 కొరింథీ 10వ అధ్యాయంలోని అనేక భాగములు సుదీర్ఘమైన ధ్యానమునకు యోగ్యకరమైనవి. అనేక భాగాలు ఉన్నాయి 10వ అధ్యాయంలో. ఒక్కొక్క సెక్షన్ తీసుకుని దాని మీద ధ్యానం చేసుకోవచ్చు. సుదీర్ఘంగా ధ్యానం చేసుకోవటానికి అవి తగినటువంటి భాగాలు. కానీ అంత టైం లేదు కాబట్టి, ఒకే పేజీ ఉంది కాబట్టి సులువుగా
పైకి కనిపించేటువంటి భాగంపై మనం ధ్యానిద్దాం. అదేంటి? మొదటి సెక్షన్, మన పితరులందరికీ సంభవించిన సంగతులు అని మొదటి వచనం అంటున్నాడు. వారు ఆశించిన ప్రకారము మనం ఆశించకూడదు. వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఆ సంగతులు మనకు దృష్టాంతముగా మనకు పౌలు చెబుతున్నాడు కొరింథీయులకి, ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి వాళ్ళకి, మనకు దృష్టాంతముగా ఉన్నవి అని పౌలు కొరింథీయులకి చెబుతున్నాడు. కొన్ని ఉదాహరణలు పేర్కొన్న తర్వాత ఇంకేమంటున్నాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినవి, యుగాంతమందున్న మనకు. ఆ యుగాంతం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యేసుక్రీస్తుతో స్టార్ట్ అవుతుంది, అపోస్తులతో కొనసాగుతుంది. యేసుక్రీస్తు వచ్చేంత వరకు, రెండవ రాకడ వరకు ఆ యుగం, దాని అంతటినీ యుగాంతం అంటారు. లాస్ట్ అన్నమాట, అంతం, లాస్ట్ అంటారు. మనం లాస్ట్ డేస్లో ఉన్నాం. మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు యుగాంతం అది. అంతకుముందు పాత నిబంధనలో యుగాలు ఉన్నాయి, చాలా యుగాలు ఉన్నాయి. మనం ఇప్పుడు యుగాంతంలో ఉన్నాం. మనకు యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలుగుటకై, 11వ వచనం, బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు వర్తిస్తాయా? ఇది దేవుని యొక్క ఇంటెన్షన్. ఎందుకు వ్రాయబడిని? దేవుడు రాయించాడు. అది దేవుని యొక్క ఇంటెన్షన్, దేవుని యొక్క ఉద్దేశం. అది మనకి వర్తించేటువంటిగా ఉండాలని అప్పుడు ఆయన రాయించాడు. మొదటి విషయం, లేఖనాల యొక్క విభిన్నమైన ఉద్దేశములు గుర్తించుట చాలా ప్రాముఖ్యమైనది. అనేక ఉద్దేశాలు ఉన్నాయి. నేను 6 ఉద్దేశాలు చెప్పాను కదా, అది మరలా చెప్పుకుంటున్నాం. ఉదాహరణకు, పాత నిబంధన లేక దానిలో కొన్ని భాగములను బట్టి పాపము ఘోరమైనదని, అది అతిక్రమము కంటే తక్కువ కాదని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అది కనీసం అతిక్రమం అంటే దేవుడు చెప్పిన దాన్ని దాటాం. అతిక్రమం అంటే అది ట్రెస్ పాసెస్ అంటాం కదా. అంతకుముందు పాపం ఉంది, ఓకే, ఇక ఏదో రీతిగా చేయాల్సింది చేయలేదు. దేవుని స్వరూపంలో మనం చేస్తే ఆ యొక్క స్వరూపాన్ని కోల్పోయాము, ఆ విధంగా అనుకోవచ్చు. కానీ ఇక్కడేంటి? వాక్యం వచ్చిన తర్వాత వాక్యాన్ని దాటాం, వాక్యాన్ని అతిక్రమించాం, వీ ట్రెస్పాస్డ్ అనేటువంటి డెఫినేషను పాపానికి వచ్చిందన్నమాట ఈ లేఖనాలను బట్టి. కనీసం అదొక ఉద్దేశం. రెండోది ఏంటి అంటే క్రీస్తుకు మార్గమును సిద్ధపరిచేది. మూడవది ఏంటి అంటే ప్రవచనాల ద్వారా, ఉదాహరణల ద్వారా, దృష్టాంతాల ద్వారా, నమూనాల ద్వారా రాబోయేటువంటి క్రీస్తుని ప్రకటిస్తుంది లేఖనాలు, పాత నిబంధన. ఇంకోటి ఏంటి? తీర్పును గూర్చి హెచ్చరిస్తుంది. తీర్పు రాబోతుంది. ఇశ్రాయేలీయులు తీర్పు చేశారు, థ్యాంక్ గాడ్. అంతిమంగా నరక తీర్పులోనికి వాళ్ళు వెళ్లకుండా, దానికి గురి కాకుండా ముందుగానే తీర్పు తీర్చి వాళ్ళని ఆ తీర్పు ద్వారా హెచ్చరించి ఆ తీర్పులోనికి రాకుండా అడ్డుకున్నాడు. అయినా కానీ వాళ్ళు వినలేదు. ఓకే, కాబట్టి తీర్పుని గురించి మనకు హెచ్చరికగా ఉంటుందన్నమాట. ఇలాంటివి ఉద్దేశాలు అనేకంగా ఉంటున్నాయి. ఇప్పుడు 6వది, ఈ అధ్యాయంలో చెడ్డదానిని వెంబడించకుండానట్లు కొన్ని ఉదాహరణలు బైబిలు అందిస్తున్నాయి. అనగా పాత నిబంధనలోని వృత్తాంతములు కేవలము నైతిక పాఠములను నేర్చుట కంటే
మించిన మించినవి చాలా ఉన్నాయి, కానీ దానికంటే తక్కువైంది మాత్రం కాదు. ఆ పాఠం అంటే వాటిని గురించి నైతికంగా మనం ఏమి నేర్చుకోవాలి, నీతి నిజాయితీలు, నైతిక జీవితం, మంచి జీవితం, చెడ్డ జీవితం, అది నైతిక జీవితానికి సంబంధించింది అన్నమాట. నైతికం అంటే నీతి. నీతి బైబిల్ గ్రంథాల మధ్య ఉన్న సంబంధాలు అనేక పొరలను పరీక్షిస్తున్నప్పుడు చెప్పాను కదా, అనేక అనేక కనెక్షన్స్, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకి ఎట్లా కనెక్షన్ ఉంది, పాత నిబంధనలోనే ఎట్లా కనెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ చదువుకోవచ్చు, పఠించవచ్చు. కానీ వాక్యంలో పైన తేలికగా కనిపిస్తున్న నైతిక ఆదేశాలను మాత్రం మనం నిర్లక్ష్యం చేయకూడదు. లోపల ఉన్నటువంటి ఆ కనెక్షన్స్ని పరిశీలించి స్టడీ చేసినప్పుడు అయ్యా బయటికి కనిపిస్తుంది ఏం చేయాలో ఏం చేయకూడదు. దాన్ని నిర్లక్ష్యం చేసి ఏంటో రీసెర్చ్ చేస్తున్నాం. కాబట్టి పైకి ఏది చేయకూడదు, ఏది చేయాలో అనేది క్లియర్గా ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రెండో విషయం, అసహ్యమైన పాపములను పౌలు ఉదాహరిస్తున్న జాబితా ఏంటి, ఆ నైతిక జీవితానికి సంబంధించింది ఏంటి? విగ్రహారాధన, వ్యభిచారం, అవినీతి. ఓకే, ఇప్పుడు వ్యభిచారానికి సంబంధించినటువంటి అవినీతి ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి, కానీ అమెరికాలో కొంచెం 53 డిఫరెంట్ లైంగిక జీవితానికి సంబంధించినటువంటి రకాలంట. అంటే వ్యభిచారానికి, సెక్షువల్ లైఫ్కి చెందినటువంటి రకాలు ఎన్ని ఉన్నాయంటే 53 అని కొంతకాలం క్రింద చెప్పారు, మరి ఇంకా దానికి ఇంకా యాడ్ అవుతుంది అనమాట. అందుకని LGBTQ+ అని అంటారు. ఆ 53ని ఇక పొడిగించుకోకుండా LGBTQ+ అన్నారన్నమాట. వ్యభిచార, అవినీతి, మరలా ప్రభువుని శోధించుట. ఈ వాక్య భాగం చదువుకుందాం. నిర్గమకాండం 17:2. నిర్గమకాండం 17:2. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. ఓకే, శోధింపనేలా అంటే ఏంటి? శోధన అని అంటే మంచిని, దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన సామర్థ్యతను అనుమానించటం. ఓకే, అదే సణుక్కోవటం. శోధించటం అంటే ఆయన తెలుసుకోకుండా ఆయన మంచితనాన్ని, మరి సామర్థ్యాన్ని, ఆయన సార్వభౌముడు, సర్వాధికారి, అన్నీ చేయగలడు, అలాంటి ఆయన్ని నమ్మకపోవటం, సణుక్కోవటం, మనకి వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి సణుక్కోవటం. ఓకే, అది దేవుని శోధించటం అన్నమాట. చాలాసార్లు మనం కూడాను ఏదో దేవుడు క్లియర్గా చెబుతుంటే మనం ఏం చేయాలి, నాకు క్లియర్గా చెప్పు ప్రభువా, క్లియర్గా చెబుతున్నాడు వాక్యంలో, ఇంకా క్లియర్ ఏంటి, ఇంకా సూచనలు చెప్పు ప్రభువా, కళలు ఇవ్వు ప్రభువా, అద్భుతాలు చేయి ప్రభువా, అది శోధించటంతో సమానం. క్లియర్గా దేవుడు చెబుతుంటే ఇక కళలు, దర్శనాలు, అద్భుతాలు, సైన్స్, యూదులు అట్లాగే అడిగారు కదా. ఒక నువ్వు నువ్వు మెస్సయ్యావని నాకు క్లియర్గా చెప్పు, నాకు సూచనలు ఇవ్వు అని అంటే ఈ సూచనలు ఏమేమో అంటాడు. అని ఒక సూచన ఇస్తానంటాడు. అదేంటి? ఆయన పునరుద్ధానం, తిరిగి లేవటం,
మరి తిరిగి లేచాడు, యేసుప్రభు తిరిగి లేచాడు. ప్రతి సండే ఒక గుర్తు, ఒక సూచన. ప్రతి సండే కూడాను యేసుప్రభు తిరిగి లేచాడు అనేటువంటి సూచన. మరి ఇశ్రాయేలీయులు అందరూ నమ్మారా? యూదులు నమ్మారా? అన్యులు నమ్మారా? కాబట్టి ఇవ్వనంటాడు. వాక్యం ఉంది, అది చదువుకోండి, క్లియర్గా ఉంది. సూచనల కంటే వాక్యం గట్టిది, రాయబడి ఉంది. దేవుడు రాసిచ్చాడు, ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. ఇంకేంటి? ఇక ఇలాంటివి ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుత విశ్వాసులలో ఇలాంటి పాపములు తెలియనివి కావు. ఇక మనం యూదుల్ని, ఇశ్రాయేలుని వాళ్ళ మీదే ఈ విధంగా కఠినంగా కాదు, మన జీవితాల్లో కూడా ఇలాంటివి ఉన్నవి. మూడో విషయం, పౌలు దృష్టిలో లేఖనాలు వ్రాయటాన్ని బట్టి మనకు లాభము కలుగవలెనని దేవుని ఉద్దేశం. మనకు అంటే ఏంటి? యుగాంతమందున్న మనకు అని 11వ వచనంలో చూశాం. నిస్సందేహంగా దేవుని ఉద్దేశం అంతటినీ సమగ్రంగా ఇచ్చట, వ్యక్తపరచుట లేదు. అంటే తర్వాత వచ్చినాయి కదా, తర్వాత లేఖనాలు వచ్చినాయి. ఆయన చెప్పేటప్పటికీ లేఖనాలన్నీ లేవు, క్రొత్త నిబంధనలో లేఖనాలన్నీ లేవు. ఆయన రాసినటువంటి లేఖనాలు, పత్రికలు కొన్ని ఉన్నాయి, అవి లేఖనాలుగా ఎంచబడి మరి 2 పేతురు 3లో చూస్తాం. కానీ అన్నీ 27 పుస్తకాలు సమగ్రంగా రాసి లేవన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అంతటినీ సమగ్రంగా ఇక్కడ వ్యక్తపరచ ఓల్డ్ టెస్టిమెంట్లో వ్యక్తపరచబడలేదు. కానీ వాటన్నిటిలో ఇది ప్రధానికమైనది. ఏంటి అంటే మనకు లాభం కలగాలి అని. అదొక ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం, మనకు లాభం కలగటానికి. ఈ విధంగా దేవుని దృక్పథంలో పాత నిబంధన లేఖనంలో వ్రాయబడినప్పుడు కేవలము మొదట చదువరులే కాదు, ప్రపంచ చరిత్రలోని భయంకర దినములలో నివసిస్తున్న మనము యుగములకు యుగాంతములకు చెందిన వాగ్దానములో మొదటిగా వాళ్ళు అనుభవిస్తున్నారు, తర్వాత మనం అనుభవిస్తున్నాం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. నేను చార్ట్లో చూపించాను కదా, మనము అంటే ఆయన ఎవరి నిమిత్తమై రాశాడో వాళ్ళు, కానీ యుగాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడాను మనము అనే దానిలో భాగస్తులు. 4, దీని అంతర్గత అర్థం, ఇంప్లికేషన్ అంటారు. ఏంటి అని అంటే, గత యుగముల నుండి పొందుకున్న భాగ్యవంతమైన ఎంతో శిక్షణను, హెచ్చరికలను పొందుకున్న మనము ఆ యొక్క ఆ భాగ్యాన్ని, అంటే దేవుడు ఇచ్చినటువంటి శిక్షణను, హెచ్చరికలను, ఆ వాక్యాన్ని పొందుకున్నటువంటి మనము దానిని నిర్లక్ష్యం చేయుట మరింత దిగ్భ్రాంతిని కలుగజేసే సంగతి. పాత నిబంధన వ్యక్తులు వాళ్ళు గుంపులుగా ఉన్న వారు అతి త్వరగా వారి ఏంటి అంత దేవుడు అంత క్లియర్గా చెప్పినా కానీ, అంత శిక్షించినా కానీ వారు వాళ్ళు వినలేదు అని దైవిక వారసత్వాన్ని విసర్జించారని, వాళ్ళు ఎంత ట్రెజర్ ఇచ్చాడు, 39 గ్రంథాలు ఇచ్చాడు, వాటన్నిటినీ వాళ్ళు మర్చిపోయారు అని ఆ యూదుల గురించి మనం విభ్రాంతి చెందొచ్చు. కానీ ఆ విభ్రాంతి
మన అంధత్వాన్ని బట్టి. ఎందుకంటే మన సంగతి ఏంటి? మనకి ఇంకా ఎక్కువ ఉంది కదా. మరి మన సంగతి ఏంటి? అదే రీతిగా మనము చేసిన ఎడల మరెంత ఘోరంగా ఉంటుంది. వీళ్ళది ఘోరమే, మరి మనకి ఇంకా ఎక్కువ ఉన్నది, మరింత ఘోరం. ఇప్పుడు ఆ విధంగా చదవాలి వాక్యాన్ని. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఆ విధంగా చదవాలి. దాన్ని విసర్జిస్తే, వాక్యాన్ని విసర్జిస్తే దానికి మరింత విభ్రాంతి చెందాలి మనం. ఇప్పుడు గురిగింజ ఉంటుంది, గురిగింజ కింద మచ్చ ఉంటుంది కదా, ఆ మచ్చని ఎరగదనుకోండి, అలా ఆ విధంగా ఉంటుంది. ఎరగకుండా వేరే వాళ్ళ మచ్చల్ని చూపించితే మరి గురిగింజ చూపించినట్టుగా ఉంటుంది. మన సంగతి ఏంటి? ఇంకా వేరుగా చెప్పనవసరం లేదు. మనం పశ్చాత్తాపడాలి, వాక్యాన్ని సీరియస్గా తీసుకోవాలి, మనకు వర్తించేటువంటి రీతిగా చదవాలి. ముఖ్యంగా పైన కనిపించేటువంటి నీతి నైతిక జీవితానికి సంబంధించినటువంటి వాటిని అండర్లైన్ చేసుకుని వాటిని చేయటానికి దేవుని యొక్క శక్తి కావాలి. ఇవన్నీ చెప్పుకోవచ్చు, వాక్యాన్ని చదువుకోవచ్చు, చెయ్యాలి చేయకూడదు అనేది. చేయటానికి మనకు సాధ్యమవుతుందా? పాత నిబంధనలో ఉన్నటువంటివే చేయటానికి శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఇంకా క్రొత్త నిబంధనలో ఇంకా లోతుగా హృదయానికి సంబంధించినవి అవి ఎట్లాగు? ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలు ఏముంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. క్రొత్త నిబంధనలు ఏముంటుంది? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి. ఎవరు చేయగలరండి? అందువలనే మారు మనసు కావాలి. అందువలనే మనకి నూతన జన్మ కావాలి. అందువలనే దేవుడు మనతో ఉండాలి. అందువలనే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా త్రియేక దేవుడు మనలో ఉండాలి. అప్పుడే మనం చేయగలం. కాబట్టి స్వార్థ అది చెబుతుందన్నమాట. అది చేయాలంటే ముందు మారు మనసు పొందు. ఆ విధంగా పొందారా? అప్పుడు పొందినప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడో నైతిక జీవితానికి సంబంధించినటువంటి వాటిని మనం పాటించాలి. దానికి మాదిరి ఎవరు? యేసు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. Praise the Lord.